సాంబార్ రైస్ చేయాలంటే ఇలా ముందుగా బౌల్లోకి ఒక గ్లాసు బియ్యము, సగం గ్లాస్ కందిపప్పు తీసుకునేసి నీళ్లు పోసి బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఇవన్నీ నానబెట్టిన వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకునేసి నీళ్లు పోసుకోవాలి. అది 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ఈ టైప్లో వచ్చాక తీసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కట్ చేసిన ఆలు ముక్కలు, బీనీసు, క్యారెట్ ముక్కలు ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుని టమోటాలు కూడా వేసుకునేసి చిటికెడు పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి నీళ్లు పోసుకోవాలి. అవి కూడా ఒక 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకునేసి ఇలా బాగా మరగనిచ్చి ఇందాక ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిన రైస్ దీంట్లో వేసుకునేసి బాగా కలిపి ఉడికించుకునేసి ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.